ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ బాలాపూర్లో ఎట్లయితే ఉంటుందో అట్లానే మన ఒంగోలు కుటుంబంలో కూడా వినాయకుడు అలానే ఉంటాడు. ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూస్తూ ఉంటాడు, పైన కాలభైరవుడు కన్ను మూస్తూ తెరుస్తూ ఉంటాడు, మూడో కన్ను. ఈ వినాయకుడు అన్నదానం కార్యక్రమం జరుగును. ఆ అన్నదానం కార్యక్రమం కమిటీ సభ్యులతో మాట్లాడుకొని రోజున అనౌన్స్ చేస్తాము. నిమజ్జనం డేట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు, అందరం మాట్లాడుకొని చెప్తాము. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంగోలులో భారీగా చేస్తున్నాం గణేశుడు ఉత్సవాలు. మేము ఈ గణేష్ నవరాత్రి ఎన్ని రోజులు జరిగితే చెప్పలేము. ముందుగా ఒంగోలు ప్రజలకి వినాయక శుభాకాంక్షలు. ఇక్కడ కుటుంబపాలనలో వెయిట్ చేసి ఉన్న గణనాథుడు ఇక్కడ ఇది 4వ సంవత్సరం. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో బాలాపూర్ గణేష్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మేము ఒంగోలుకి పరిచయం చేయడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. ఈ విగ్రహాన్ని ధూల్పేట నుంచి మేము ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు ఊరేగింపు బాగా ఘనంగా చేస్తాం. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమము ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అలాగే నిమజ్జనం కూడా వాళ్ళు అనుకొని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇది 4వ సంవత్సరం మేము ఘనంగా చేస్తుంటాం. ఈ ప్రతిసారి ఇలాగే 4వ సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని మేము ఉన్నాము. ప్రజలకి ఇప్పుడు నిత్యం ఆ ప్రసాదాలు అయితే ఏమి బాగా ఘనంగా చేస్తుంటాం. ఈ 4వ సంవత్సరం కూడా జరుపుకుంటాం అనుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము హైదరాబాద్లో బాలాపూర్ విగ్రహం ఎలా ఉండిద్దో అదే విగ్రహం తీసుకొని వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి. సేమ్ హైదరాబాద్ బాలాపూర్లో ఎట్లా అయితే ఉండిద్దో అదే విగ్రహము మన కుటుంబపాలెం గణేష్కి పెడతాము. 4 ఏళ్ళ నుంచి ఒంగోలుకి ఏదో ఒక ప్రత్యేక డిఫరెంట్గా తీసుకొని వద్దామని లాస్ట్ టైం వచ్చేసి సముద్ర మంచం స్టోరీ తీసుకొని వచ్చాము. ఈసారి కాలభైరవుడు మూడో కన్ను ఆర్పుతూ ఉంటాడు. అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఊరేగింపు కూడా ఇంకా డేట్ అనుకోలేదు, అది కూడా అనుకొని మిత్రులుగా తెలుపుకుంటాము. ఈ విగ్రహం ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉండిద్ది, 4 లక్షల రూపాయలు. ఒంగోలులో చాలా బొమ్మలు పెడతారు కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఐ మూవింగ్ అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ సభ్యులందరం చాలా పోరాడి ఉన్న ప్లేస్లో కొంచెం చిన్న డెకరేషన్ సెట్ చేసుకొని చేస్తాము.